ప్రశాంతంగా సముద్రంలో వెళ్తున్న నౌక. అందరూ ఆనందంగా జాలీగా ప్రయాణాన్ని అనుభవిస్తున్నారు. సడన్ గా ఒక అనౌన్స్మెంట్, మన తోటి ప్రయాణికుడు మరణించాడని. నౌకంతా ఒక్కసారిగా విభ్రాంతి చెందింది. అందరిలో భయం, వణుకు మొదలైంది. దిస్ ఇస్ రాబిన్ అష్నో. వెల్కమ్ టు నో ద ట్రూత్. ఏప్రిల్ 6, 2026. 70 సంవత్సరాల వయసు గల డచ్ మ్యాన్ ఆ నౌకలో ట్రావెల్ చేస్తూ జ్వరం, తలనొప్పి, విరోచనాలతో బాధపడుతున్నాడు. ఆ షిప్లోనే ఏప్రిల్ 11న మరణించాడు. అతనికి సోకిన వ్యాధే హంటా వైరస్. హంటా వైరస్ అనేది 2 రకాల వ్యాధిని కలిగిస్తుంది. హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్, హెమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్. అంటే ఒకటి లంగ్స్ని, ఊపిరితిత్తుల్ని పాడు చేస్తుంది, మరొక వ్యాధి కిడ్నీలను పాడు చేస్తుంది. చరిత్ర చూస్తే 1951, 1954 మధ్యలో సౌత్ కొరియాలో హంటన్ నది దగ్గర ఒక అంతు చిక్కని జ్వరం మొదలైంది. కొరియన్ హెమరేజిక్ ఫీవర్. కొరియన్ వార్ జరుగుతుండగా 3000 మంది సైనికులు ఆ హంటన్ నది దగ్గర ఈ జ్వరానికి గురయ్యారు. తీవ్రమైన జ్వరం, బ్లీడింగ్ అవటం, కిడ్నీలు పాడవటం. 1976, 78లో కొరియన్ సైంటిస్ట్ డాక్టర్ వాంగ్ లీ హ్యాంటన్ రివర్ దగ్గరలో ఎలుకల మీద పరీక్షలు చేస్తుండగా ఈ వైరస్ని కనుగొన్నాడు. అందుకే ఆ వైరస్ని హాంటన్ వైరస్ అని పేరు పెట్టారు. ఫస్ట్ హంటా వైరస్గా ఐడెంటిఫై అయింది. కొరియన్ వార్ అప్పుడు జరిగిన అవుట్ బ్రేక్ గురించి కూడా వివరణ ఇచ్చారు. హంటా వైరస్ వల్లే సైనికులు ఇన్ఫెక్ట్ అయ్యారు. ఇవి ముఖ్యంగా ఎలుకల వల్ల వైరస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అన్ని దశాబ్దాలుగా ఉన్న ఈ వైరస్ మరీ అంత ప్రమాదకరంగా మారలేదు. మనిషికి సోకే వ్యాధిగా ఇది ఉండలేదు. కానీ 1996లో యాండిస్ వైరస్ అనేది వచ్చింది. ఇది హంటా వైరస్ యొక్క స్ట్రెయిన్. మనకి కోవిడ్లో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఎలా కరోనా వైరస్ మారిందో ఇది అలానే హంటా వైరస్ తాను మార్చుకొని యాండిస్ వైరస్గా రూపుదిద్దుకుంది. కానీ ఇదే ప్రమాదకరమైనది. పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ అవుద్ది. దీనికి ట్రీట్మెంట్ లేదు, వ్యాక్సిన్ లేదు. సీరియస్ అయితే చనిపోయేంత వరకు సపోర్టివ్ కేర్ ఇవ్వడం తప్ప, అంటే ఐసీయూలో ఉంచడం తప్ప ఇంకేమీ చేయలేం. యాండిస్ వైరస్సే ఇప్పుడు ఆ 70 సంవత్సరాల ఆ డచ్ మ్యాన్కి కూడా సోకింది. అర్జెంటీనా, చిలీ, యూరుగ్వేలో తిరిగి అతను బర్డ్ వాచింగ్లో ఆ ల్యాండ్ ఫిల్ దగ్గరలో సంచరిస్తూ ఉండగా అతనికి ఈ వైరస్ సోకుండొచ్చని భావించారు. మనిషికి సోకే వైరస్ కాబట్టే ఇది ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. అతని భార్య కూడా ఏప్రిల్ 26, 2026న సౌత్ ఆఫ్రికా హాస్పిటల్లో చనిపోవటం జరిగింది. పీసీఆర్ టెస్ట్లో యాండిస్ వైరస్ అని కన్ఫర్మ్ అయింది. షిప్లో కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలుపెట్టారు. క్యాబిన్స్ ఐసోలేషన్ చేశారు. షిప్లో ఎలుకలాచూకి ఏమీ లేదు. ప్యాసింజర్స్ని 45 రోజులు క్వారంటైన్ గైడ్లైన్స్ ఇచ్చారు. కోవిడ్లా ఇది ఎయిర్ బర్న్ డిసీజ్ అయితే కాదు, కానీ కాంటాక్ట్ అవటం ద్వారా మనిషి నుంచి మనిషికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మందు లేదు, వ్యాక్సిన్ లేదు, కేవలం మన జాగ్రత్తలే మందు. గ్లోబల్ ఎమర్జెన్సీ కాకపోయినా అవేర్నెస్ మరియు ప్రికాషన్స్ తప్పనిసరి. ఇది కోవిడ్లా మన జీవితాలని ఇబ్బంది కలిగిస్తుందని కాదు, కానీ మన జాగ్రత్తల్లో మనం ఉండటం మంచిది. ఎలుకల్ని ఇంట్లో రాకుండా నివారించడం, తినే పదార్థాలపైన మూతలు ఉంచడం, వీటి ద్వారా మనం హంటా వైరస్ని దూరంగా ఉంచవచ్చు. తగిన జాగ్రత్తలు ఆరోగ్యానికి మెరుగుపరుస్తాయి తప్ప క్షీణింపజేయవు. దిస్ ఇస్ రాబిన్ అష్నో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. హంటా వైరస్పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.